ఇటు సీఎం రేవంత్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని రేవంత్ అన్నాడని గుర్తు చేశారు. అయితే పీసీసీ హోదాలో నాడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నది రేవంతేనని చెప్పారు. మరి ఇవాళ జరుగుతున్నదేంటని కూడా ప్రశ్నించారు. జీవితం పోయే ముందు నాకు దుఃఖం తెప్పించారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల కేటాయింపులో తన గొంతు కోసారని జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. ఇవాళ ఆయన స్వతంత్ర అభ్యర్థుల తరపున జగిత్యాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఎదుట పలువురు మహిళలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఎవరు బాధపడొద్దని, ఓటు అనే ఆయుధంతో కొడదామని పరోక్షంగా సొంత పార్టీకే వార్నింగ్ ఇచ్చారు జీవన్ రెడ్డి. మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచని మీరు మంచిగా కొడుకు బాధపడుతుంది. నిన్న బాగా బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిండమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసత్వంగా చెప్పిన పిసిసి అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందని ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు కొట్టట్టు ఏదైతుందో ఎత్తుకపోయినావా, సంటి పొలంలో గద్ద తనకపోయినావా, గద్ద తనకపోయినావా, తినగాడు బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా. తిన ముందు పల్లె ఇంకేసినావా? ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, ఇటు సీఎం రేవంత్ పై అయితే తీవ్రంగా ఫైర్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే గత వారంగా జగిత్యాల మున్సిపల్ మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి అలాగే ఆ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కు అంటగాకున్నటువంటి సంజయ్ మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ బీఫామ్ టికెట్ల వ్యవహారంలో అది తారస్థాయి వాగ్వివాదం ఇద్దరి మధ్య కొనసాగుతుంది. మాటల యుద్ధం అయితే అది పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లుండగా అందులో కేవలం జీవన్ రెడ్డి మాత్రమే లభించాయి. దీంతో మిగతా 35 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా అంటే ఎవరైతే కాంగ్రెస్ ను నమ్ముకొని పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయించారు. వారికి మద్దతుగా జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు గత నిన్నటి నుంచి కూడా. ఈ సందర్భంగా అయితే పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోలేదు సరికదా, అంటే దానిపైన స్పీకర్ నిందాన్ని కట్టుబడి ఉంటారని చెప్పినప్పటికీ అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ గారి కోరిక మేరకు జగిత్యాల అభివృద్ధికి తాను నిధులిస్తానని చెప్పడంతో ఆయనకు మరింత తీవ్ర ఆగ్రహాన్ని రగిలించినట్టు మనకు అర్థమవుతుంది. క్రమంలోనే ఇవాళ మాట్లాడుతూ గతంలో పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులను రాళ్లతో కొట్టాలి, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని పీసీసీ హోదాలో ప్రతి గ్రామాన ప్రతి రోడ్ షోలో కూడా చెప్పినటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొడతారు అంటే ఓటే మన ఆయుధం, ఓటుతో మనమే కొట్టి చూపిద్దాం అనేటువంటి విధంగా వ్యాఖ్యానించారు. మొత్తంగా స్వతంత్ర అభ్యర్థులతో ఇటు ప్రచారం నిర్వహించడము, మరి చర్యలు తీసుకుంటుందో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉండగా తన వచ్చేటువంటి టికెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు, కాకుల్లా గద్దల్లా ఎత్తుకెళ్లారు, కుక్కల్లా ఎత్తుకెళ్లారనేటువంటి వ్యాఖ్యలు అయితే
చేయడం జరిగింది. మొత్తానికి ఇంకా కూడా ఈ ఎన్నికలు ముగిసే వరకు ఈ సంజయ్ అలాగే ఇటు జీవన్ రెడ్డి మధ్య వివాదం ఇంకా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత కూడా మరి ఎవరెన్ని సీట్లు గెలుస్తారు అనే దానిపైన కూడా ఆ తర్వాత కూడా ఇక వివాదము తీవ్ర ముదిరేటట్టు ఉంది. అయితే అధిష్టానం మాత్రము ఇటు తమకు ఎటువంటి పట్టనట్టుగానే వివరించినట్టు మనకు అర్థమవుతుంది. ఆల్ రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.